హలో అండి, నమస్తే. ప్రైజ్ ది లార్డ్ అండి మీ అందరికీ. ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది నాకు. ఈ చనిపోయిన ఆత్మలు నిజంగానే భూమి మీదకి వస్తాయా? కాకి రూపంగా, కుక్క రూపంగా వచ్చి మనం పెట్టిన భోజనం తినటం, ఇవన్నీ నిజంగానే ఉంటాయా? వాళ్ళు వచ్చి ఆత్మలు వచ్చి తింటాయా? అది ఎంత నిజమేనా అనేది నాకు ఎప్పటి నుంచో పెద్ద డౌట్. బైబుల్ స్టడీ చేసి బైబుల్ అనుభవం ఉన్నవాళ్ళు మీకు వీలైతే కమెంట్ చేయండి. కమెంట్లో అది నాకు చెప్పండి, ఉంటాయా లేదా? ఎస్ ఆర్ నో. బైబుల్ పరంగా నేను కూడా ఒక వాక్యాన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. నేను చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అంటే ఇంత సత్యంగా ఉంది, కానీ మన వాళ్ళు కూడా చాలా మంది ఫుడ్ పెట్టాలి, ఫెస్టివల్స్కి ఫుడ్ పెట్టాలంటే చేస్తారు. అఫ్ కోర్స్ మా ఇంట్లో కూడా జరిగినాయి కూడా. ఫుడ్ పెట్టాలి, కాకొచ్చి తినిద్ది, కుక్కొచ్చి తినిద్ది, పిల్లొచ్చి తినిద్దని, అవన్నీ కళ్ళబుల్లి కబుర్లని. ఈ వాక్యం చూస్తే నాకు అసలు అమ్మో అనిపించింది. నేను నమ్మను, బట్ నమ్మే వాళ్ళకి ఇది ఒక వాక్యం ద్వారా క్లారిటీ అనుకుంటున్నాను, చూపిస్తా. దావీదు కుమారుడైన యెరూషలేము రాజయుండిన ప్రసంగి పలికిన మాటలు. ప్రసంగి 9వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుండి ఒక్కసారి చూడండి. మీరు గమనించండి ఎంత స్పష్టంగా ఉంది ఈ వాక్యం. వాక్యాన్ని కూడా కొట్టివేస్తే, ఇంకా గతాన్ని, దేవుడు రాసిన రాతలను కూడా కొట్టేస్తే ఇంకా మనం ఏ రీతిగా సమాధానం చెప్పలేము. దేవుడు ఎంత స్పష్టంగా రాస్తున్నాడు చూడండి. 5వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఎప్పటికీ వంతు లేదంటే ఇంకా లేదు, ఇంకేమీ లేదు అని అర్థం.